రామోజీరావు గారు రచయితలను విలేకరులను చాలా ప్రోత్సహించేవారు. అందుకు ఒక చిన్న ఉదాహరణ నాకు తెలిసిన విషయం ఏంటంటే, ప్రముఖ రచయిత ఆదివిష్ణు గారు ఈనాడులో వారానికి ఒకసారి సరిగమలని శీర్షికను రాసేవారు. రామోజీరావు గారు ఆయన్ని చాలా ప్రోత్సహించేవాడు. ఏదైనా ఒక మంచి ఆర్టికల్ రాస్తే ఇంటికి పిలిపించి సత్కారం కూడా చేసి పంపించేవాడు. ఒకరోజు నా అత్యవసరంగా ఆయన డబ్బు అవసరం వచ్చింది. హైదరాబాద్ అశోక్ నగర్లో ఒక ఫ్లాట్ కొనుక్కోవాల్సి వస్తే డబ్బులు లేవు ఆదివిష్ణు గారి దగ్గర. ఏం చేయాలో తెలియలే. ఫ్రెండ్స్ని అప్పుడు అడిగితే ఎవరు ఇవ్వాల. అప్పట్లో ఆ ఫ్లాటు 1,50,000 రూపాయలు. ఏం చేయాలో తెలియక మదన పడుతున్న సమయంలో సరే రామోజీరావు గారిని అడిగి చూద్దాము ఏం చేస్తారు అని అనుకుని ఎర్లీ మార్నింగ్ రామోజీరావు గారికి ఫోన్ చేశారు. సార్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, ఒకసారి మీరు పర్మిషన్ ఇస్తే కలుస్తాను అంటే, అదేంటి ఆదివిష్ణు పర్మిషన్ ఏంటి, నువ్వు రా మా ఇంటికి అని చెప్పి పిలిపించారు. ఆయన చెప్పాడు, సార్ ఇట్లా డబ్బు లేదండి, మళ్ళీ నేను కొనుక్కోలేని పరిస్థితి. అట్లాగా ఎంత అన్నారంట. 1,50,000 సార్. ఏం మాట్లాడలేదంట రామోజీరావు గారు. ఈయన ఏం మాట్లాడకపోతే రియాక్షన్ కూడా ఏమీ లేదు. ఇక అనవసరంగా వచ్చి పాపం ఆయన ఇబ్బంది పెట్టానేమో అనుకుని వెనక్కి తిరిగి వచ్చేసాడు. ఆ మధ్యాహ్నం రామోజీరావు గారు ఆయన పిఏని పంపించి 1,50,000 రూపాయలు కవర్ పంపించాడు. దాంతో ఆయన అప్పుడప్పుడు అశోక్ నగర్లో, హైదరాబాద్ అశోక్ నగర్లో ఒక ఫ్లాట్ రామోజీరావు గారు పేరు కొనుక్కున్నాడు. అది అంత గొప్ప వ్యక్తి ఆయన. ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి. తెలుగు పత్రికలకు గొప్ప ఉనికిని తీసుకుని వచ్చినటువంటి ప్రముఖ పాత్రికేయుడు రామోజీరావు గారు. వారు మరి జెండు ఫార్మసీ దగ్గర గుడివాడలో ఉన్నప్పుడు, ఒక లింగి కట్టుకుని ఉన్నప్పుడు ఆయనతో పాటు జరిగిన చర్చల్లో కూడా పాల్గొన్న సందర్భం. ఇవాళ కష్టపడితే విజయం సాధించవచ్చు అని చెప్పినటువంటి ఒక ప్రముఖ పాత్రికేయుడు రామోజీరావు గారు. ఒక్క పత్రికా రంగం కాదు, సినీ రంగం కానీ, ఇతరత్ర చిట్ ఫండ్ కానీ, తర్వాత మార్గదర్శి, ఇట్లా ప్రియా పచ్చళ్ళు, ఇట్లా అనేక రంగాలలో తనదైన ముద్రను మరి తెలుగునాట వేసుకున్నటువంటి గొప్ప మహనీయుడు మరి రామోజీరావు గారు. మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక తెలుగువాడు జాతీయ స్థాయిలో ఒక ప్రధానమంత్రి అయితేనేమి, మరి ఒక పెద్ద రాష్ట్రపతి అయితేనేమి గుర్తింపు పొందినటువంటి రామోజీరావు గారికి ఆయన మృతి తీరని లోటు. మరి తర్వాత వచ్చేటువంటి ఆమె కోడలు కానీ, ఇతరత్ర కానీ మరి తప్పనిసరిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి వచ్చినటువంటి పాత్రికేయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బాగా మరి వివిధ పత్రికలు, ఆంధ్రజ్యోతిలో ఇతరత్ర మరి రాణిస్తున్నారు. అలా పత్రికలకు ఒక చక్కటి మరి ప్రమాణం ఏదైతే ఉందో ఆ స్థాయి ఉండాలి అని తీసుకుని వచ్చినటువంటి రామోజీరావు గారి యొక్క వృత్తి చీరని లోటు. మరి అదే రీతిలో మళ్ళీ ఈనాడు మరి కొనసాగించాలని, ఈనాడు పత్రిక మరి గట్టి పోటీ మరి ఇస్తూ ఉన్నటువంటి పత్రిక మరి వర్ధిల్లాలని, అదేవిధంగా మేము ఆంధ్రజ్యోతిలో ఉన్నప్పుడు కూడా ఈనాడు మిత్రులను ప్రేమిస్తూ ఉంటాం. ఈనాడులో స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి వచ్చినటువంటి మిత్రులు చాలామంది ఉన్నారు. మరి అప్పటి నుంచి రామోజీరావు గారిని ఒక 6-7 సార్లు కలిశాను. ఆయన కష్టం అనేది ఎలా ఉంటుందో, కష్టంతో విజయాలు సాధించవచ్చు దేమైనా సరే, ఏ రంగమైనా సరే అని చాటి చెప్పినటువంటి రామోజీరావు అందరికీ మార్గదర్శకుడిగా నిలుస్తారని ఆశిస్తూ. పద్మవిభూషణ్ రామోజీరావు గారు, అవార్డు గ్రహీత రామోజీరావు గారు, ఆయన లేని లోటు చాలా మీడియా రంగానికే కాదు వివిధ రంగాల్లో ఆయన అందించిన సేవలు గణనీయమైనవి. తెలుగువారి యొక్క ప్రత్యేకతను అక్షరమాలతో ఆయన చేసినది చిరస్మయం. అలాగే అన్నగారు ఎన్టీ రామారావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన తెలుగు ప్రజల కోసం ఎలా పాకులాడి మన తెలుగు వారి గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని ఎలా పెంపొందించారో రామోజీరావు గారు ఆయన అక్షర రూపంలో మనందరికీ ఎందరికో జీవితాలను ఇచ్చి ఎంతోమంది ఈరోజు సమాజంలో అక్షరమాలలో అక్షరదిద్దుతున్నారంటే ఆయన నేర్పిన ఆయన ఈరోజు మన ముందు లేకపోవటం చాలా బాధాకరం. ఆయన భూ ప్రపంచం ఉన్నంత వరకు ఈనాడు మనం తలుచుకుంటూ రోజు ఆయన గుర్తు చేసుకునే రోజులు, ఆయన మర్చిపోలేని రోజులు చాలా ఉంటాయి. ఎప్పటికైనా
ప్రతి ఒక్కరూ ఆయన ఆదర్శంగా తీసుకుని ఆ చిరస్మైన ఆయనకి నివాళులర్పిస్తున్నాము. ఎనలేని సేవలు చేసిన రామోజీరావు గారు ఈనాడు లేకపోవటం చాలా పత్రికా రంగం చాలా ఆయన లేని లోటు తీర్చలేనిది. ప్రత్యేకంగా నాకు తెలిసినంత వరకు జర్నలిజానికి కొత్త పంతలు తీసుకొచ్చారు ఆయన. అప్పటి వరకు ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతిలు ఉన్నటువంటి గ్రాంధిక భాషని వాడుక భాషలోనే తీసుకొచ్చారు. ఈనాడు జర్నలిజం వచ్చిన తర్వాత, పత్రిక వచ్చిన తర్వాత పత్రికల్లో వాడుక భాష అలవాటు చేశారు. అలాగే అంతకుముందు మేము ఎవరికైనా నాయకుడి పేరు రాయాలన్నప్పుడు శ్రీ పలానా ఆయన అని చెప్పి రాసేవాళ్ళం. ఆ శ్రీ అనే పదాన్ని ఈనాడులో తొలగించి శ్రీ అక్కర్లేదు అని చెప్పి ఆయన కొత్త రకంగా వార్తలు సృష్టించడం చేసి, అలాగే అంతకుముందు ఈనాడు రాకముందు ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ మంచి హయ్యెస్ట్ సర్క్యులేషన్లో ఉండేది. ఈయన స్టార్ట్ చేసినప్పుడు అవన్నీ ఏం కొత్తగా ఉంది ఈ పేపర్, అసలు సినిమాలు కానీ వీటి గురించి కానీ వచ్చేయకో అనుకున్నాం. కానీ అటువంటిది వాటిలన్నింటినీ మించిపోయి హయ్యెస్ట్ సర్క్యులేషన్కి తీసుకురాగలిగారు ఆయన. అలాగే రాజకీయ రంగంలో ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఆయనకి చేదోడుగా ఈనాడు ఉండటం మూలాన కొంత తెలుగుదేశానికి ప్లస్ పాయింట్ కూడా అయ్యింది. ఈ విషయం ఆయన లేని లోటు తీర్చలేనిదని చెప్పి. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.